పెట్టుకోవడము. చాలా వరకు ఇంట్లో కూడా ఈ ఫంగస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే. సో ఇల్లు క్లీన్గా పెట్టుకోవడము. కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ మనము సిటీస్ పీటీస్ అంటాం, మన చుట్టుపక్కల ఉంటాయి. అవి కంపల్సరీ మనము ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండేలాగా పెట్టాలి. అంటే కొన్ని ఏరియాలో కమ్యూనిటీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు, ప్రాపర్గా బయట యూరినేషన్ చేస్తారు. సో ఆ ఓపెన్ డెఫికేషన్ యూరినేషన్ లేకుండా టాయిలెట్సే వాడాలి. ఆ టాయిలెట్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. స్కూల్లో టాయిలెట్స్ క్లీన్గా పెట్టుకోవాలి. స్కూల్లో టాయిలెట్స్లో వాటర్ వస్తుందా లేదా కూడా టీచర్స్ చూసుకోవాలి. సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా అమ్మాయిలకి అబ్బాయిలకి? ఉన్నాయా? సో వాటర్ వస్తుందా, త్రాగునీరు వస్తూ ఉందా? సో ఇవన్నీ ఉన్నాయా లేదా, మీకు వాటర్ సప్లై, టాయిలెట్స్ క్లీన్గా ఉందా లేదా? సో ఈ థీమ్ పైన ఈరోజు పెట్టడం జరిగింది. అందులో మీకు స్కూల్ పిల్లలకి వాష్, మన యునైటెడ్ నేషన్స్ వాష్ అనే ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది. సో వాష్ ప్రోగ్రాంలో శానిటేషన్, హైజీన్, వాటర్ అంటే మీకు క్వాలిటీ వాటర్, తాగునీరు కూడా క్వాలిటీగా ఉండాలి. ఏంటంటే వాటర్ తాగితే డయేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం నీళ్లు కాంచుకొని తాగాలి. అట్లాగే మనము శానిటేషన్ పరంగా మన ఇంట్లో కానీ స్కూల్లో కానీ నీట్